వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు ఇంట్లోనే హోమ్మేడ్ ఆవు నెయ్యినైతే ప్రిపేర్ చేస్తున్నా. దీన్నైతే మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు గట్టిపడకుండా, ఫ్లేవర్ కూడా పోకుండా మంచి అరోమాతో పూసలా అయితే ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ప్యాకెట్ పాలతో కూడా ఇదే మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వెన్నెనైతే ఊరు నుంచి తీసుకొచ్చానండి. మా అమ్మ వాళ్ళ దగ్గర ఆవు ఉంటే ఆవుకి రోజు పాలు ఇచ్చేది అన్నట్టు మేము దాన్ని ఓల్డ్ మెథడ్లో అన్నట్టు, మన విలేజ్ స్టైల్లో అన్నట్టు వెన్నెను తీసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే తీసుకొచ్చాను. దీన్ని అయితే మొత్తానికి ఇప్పుడు మెల్ట్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లల కోసము నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి, లేదంటే జ్యూస్ జార్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే జ్యూస్ జార్లో వేస్తున్నాను. ఇందులోకి ఐస్ క్యూబ్స్ లేదంటే కోల్డ్ వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకున్నామంటే నెయ్యి మొత్తానికి ఈ విధంగా ఉండలాగా వస్తుంది. వెన్న మొత్తం ఉండలాగా వస్తుంది. దీన్ని ఒక మందపాటి గిన్నెలో తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కడాయిలోకి తీసుకున్నాను. దీన్ని నీళ్లు పోసుకుంటూ బాగా పిసుక్కుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. మనం దీన్ని ఎంత బాగా వాష్ చేసుకున్నామంటే మనకి నెయ్యి అనేది ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా, నెయ్యి అనేది గట్టిపడకుండా మంచి అరోమాతో పూసలా అయితే ఉంటుంది. మనం నెయ్యి మొత్తానికి ప్రిపేర్ చేసుకునే దాంతోనే ఉంటుందండి. వాష్ చేసుకునేది ఒకటి, కాచుకునేది ఒకటి అన్నట్టు. మంచిగా నీట్గా వాష్ చేసుకొని మంచిగా కాచుకున్నామంటే ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు గట్టిపడదు, స్మెల్ కూడా చేంజ్ అవ్వదు అన్నట్టు. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని అయితే కాచుకోవాలండి. విలేజ్లో అయితే నిప్పుల మీదనే కాచుకునే వాళ్ళు నెయ్యి. అలా నిప్పుల మీద కాస్తేనే మంచిగా పూసలాగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎన్ని రోజులు పెట్టినా కూడా ఉండేది, ఫ్రెష్గా ఉండేది. నేను కూడా అలాగే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కాచుకుంటున్నాను. పైన నురగ వచ్చింది కదా, ఇదంతా పోయి మనకి నెయ్యి అనేది బాగా క్లీన్గా వస్తుందండి. మనకి ఆయిల్ లాగా అన్నట్టు, వాటర్ లాగా అన్నట్టు లైటు బ్రౌన్ కలర్లో ఉంటుంది చూడండి. ఈ విధంగా నెయ్యి అయితే పర్ఫెక్ట్గా కాగిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి చేతికి అంటుకుంటే చూడండి ఎలాగుందో. ఇంట్లో ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి నెయ్యి కాచిన రోజు అయితే. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి మనం దీంట్లోకి నేనైతే 2 కల్లుప్పులు, ఒక 3 యాలక్కాయలు, 2 ఇలాచీలు అయితే 2 లవంగాలు అయితే వేసుకుంటున్నానండి. మా అమ్మకి ఎవరో చెప్పారంటే ఇలా వేయమని. నేను కూడా అడిగాను, ఏమో వేస్తారు కదా, ఏమి వేయాలని అడిగితే మా అమ్మ అయితే ఇలా చెప్పింది, వేశాను. అలాగే దీంట్లోకి 2 తమలపాకులు కూడా వేశాను. నెయ్యి క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 2 వేశానండి. ఎందుకంటే ఈ తమలపాకులు మనకి తర్వాత అన్నంలో తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అన్నంలో నంచుకొని తింటే అలాగే కూడా తినొచ్చు. ఈ విధంగా వేసుకున్నాను 2 అయితే ఆకులని. ఇది పూర్తిగా చల్లన్న తర్వాత మనము గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా యాలక్కాయలు, రుప్పు రవ్వలు, అలాగే లవంగాలు వేసుకోవడం వల్ల నెయ్యి కూడా మనకి గట్టిపడకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుందని చెప్పారు. అందుకే వేసుకున్నాను నేనైతే. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా చల్లన్న తర్వాత గాజు సీసాలో అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనం అవన్నీ వేసింటాం కదా, అవన్నీ సపరేట్ అవ్వడానికి. అందులో నెయ్యిలో కూడా ఏమన్నా డస్ట్ లాగా ఉన్నా కూడా అది కూడా సపరేట్ అవుతుంది అన్నట్టు. నాకైతే ఇక్కడ ఈ సీసన్ నిండా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. బయట కొన్నది అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి, పిల్లలకి. ఇలాగా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని 1 మంత్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 1 మంత్ అయినా కూడా పూసలాగా ఎలాగుందో చూడండి. నేనైతే నిజం చెప్తున్నాను, ఇన్ని రోజులు ఏమి యూజ్ చేసావు మరి 1 మంత్ స్టోర్ చేసి అనుకుంటారేమో. నేను ఊరు నుంచి కాచి తీసుకొచ్చిన నెయ్యి అయితే యూజ్ చేశాను ఇన్ని రోజులు. ఇదైతే ఇప్పుడు యూజ్ చేసుకుందామని తీశాను. నేను మీకైతే ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.